నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో మాజీ ఎంపీ సినీనటి జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెను అరెస్టు చేసి మార్చి 6వ తేదీలోపు తమ ముందు హాజరుపరచాల్సిందిగా మంగళవారం పోలీసులను ఆదేశించింది. రాంపూర్ ఎంపీగా పనిచేసిన జయప్రదపై 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రద సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆమె బేఖాతరు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జయప్రద అరెస్టుకు రాంపూర్ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.